వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మాదాపూర్లో ఉన్నాము. మాదాపూరు కాకతీయ హిల్స్లో మనకు ఒక 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఇది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ చూడొచ్చు. చాలామంది మనకి మాదాపూర్ ఏరియాలో 2500 ఎబో అనేది అడుగుతున్నారు. ఓకే, ఇది వచ్చేసి మనకి 2700 SFT, ఆల్మోస్ట్ 2.5 CR ఆ నియర్ బైలో ఉన్నోళ్ళే దయచేసి వీడియో చూడండి. మిగతా వాళ్ళు ఈ వీడియో అయితే చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, లేదు చూస్తాను అని అనుకుంటే అది చాయిస్ మీది. నేను ముందే క్లారిటీ ఇస్తున్నాను. 2000 అబోవ్ స్క్వేర్ ఫీటు, 2.5 CR అబోవ్ 2700 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. 2.5 అబోవ్ అటు ఇటు చెప్తున్నాడు ప్రైజు. నేను ఆ ప్రైజ్ అనేది క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చూడొచ్చు ఇక్కడ స్టేర్ కేసు. ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది రీసేల్ ఫ్లాట్ అండి, గమనించండి. ఇది రీసేల్ ఫ్లాటు చూడండి. 3 BHK ఫ్లాటు మనకి కాకతీయ హిల్స్ మాదాపూర్ సరౌండింగ్లో చూస్తున్న వాళ్ళకి బాగుంటుంది ఫ్లాట్. ఇదంతా హాలు, మీరు చూస్తుంది హాలు. ఆల్రెడీ ఫాల్ సీలింగ్ కానీ ఆల్రెడీ ఇది వెకేట్ చేసి 2 months అవుతుంది. 2 months నుంచి ఖాళీగా ఉంది. చూడవచ్చు మనకి ఇటు సైడ్ విండో. ఆల్రెడీ ఇది మనం నైట్ టైం చేస్తున్నాం అనమాట వీడియో. చాలామంది అడుగుతున్నారు. డే వెళ్ళాలంటే ఒక్కోసారి మనకి షెడ్యూల్ ఉండటం వల్ల కుదరట్లా. చూడవచ్చు ఇది అండి, ఇది మనకి హాల్ అనమాట. మనకి ఇలా ఎంటర్ అవుతే స్ట్రైట్లో మనకి ప్రేయర్ గది అనేది ఉంది. ఇది ప్రేయర్ గది. మీకు ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాల్కనీ ఉంటుంది, అది బాల్కనీ. ఇక్కడే మనకు డైనింగ్ కూడా వస్తుంది. లేదు అంటే మనకి ఈ స్లైడింగ్ గ్లాస్ దగ్గర, ఈ బాల్కనీ దగ్గర కూడా మనకు స్ట్రైట్లో కనపడే దగ్గర కూడా డైనింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇదంతా సిట్అవుట్ ఏరియా కూడా ఉంది చూడండి. ఇది లివింగ్ ఏరియా. మనకి 2 బాల్కనీస్ అనేది వచ్చినాయి. ప్లస్ మళ్ళీ కిచెన్కి వాష్ ఏరియా సపరేట్ ఉంది. ఇది స్ట్రైట్ బాల్కనీ చూడవచ్చు. ఫాల్ సీలింగ్ కానీ. ఫ్లాట్ అయితే లొకేషన్ బాగుంది. అంటే ఈ సైజులు అనేది మనకి ఇప్పుడు కొంచెం పెద్ద సైజులు దొరకటం అంటే కొద్దిగా ప్రీమియంగా ఉంటాయి కాబట్టి. చూడవచ్చు ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది చూడండి, ఇది ఓపెన్ కిచెన్. కబోర్డ్స్. ఏదైనా రీసేల్ తీసుకున్నప్పుడు ఫ్లాట్ అయితే కొంచెం చేంజ్ కావాలంటే అన్ని ఫ్లాట్లు చూడవచ్చు. ఇది వాష్ ఏరియా, ఇది వాష్ ఏరియా అండి. చూడండి, రీసేల్ ఫ్లాట్ అన్నాక కంపల్సరీగా కొంచెం మోడిఫై అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. చూడవచ్చు మళ్ళీ మనం కిచెన్లో నుంచి ఇటు బయటకు వస్తే ఇది మనకు బాల్కనీ. బాల్కనీ బాగా పెద్దగా ఇచ్చారు. దీనికి అడ్వాంటేజ్ బాల్కనీ అని చెప్పొచ్చు. బాల్కనీ సైజెస్ అనేది చాలా బాగుంది. మంచి సిట్అవుట్ ఏరియా చేసుకోవచ్చు. ఇది బాల్కనీ. మీకు డైనింగ్ కార్డ్ వచ్చే బాల్కనీ కూడా పెద్ద సైజే ఉంటుంది. చూడవచ్చు ఇది బాల్కనీ. చూడండి, ఇది మీకు ఇందాక చెప్పినట్టు ఇది ప్రేయర్ గది. ఇటు టీవీ యూనిట్ చూడవచ్చు, అది టీవీ యూనిట్. ఓకే, మీకు ఏ ఏరియాలో అయినా, ఏ ప్రాజెక్టులో అయినా మీకు ఎక్కడ ఫ్లాట్ కావాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్ ఇచ్చి నెంబర్కి కాల్ చేయండి. అంటే ఈ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ చూడమంటున్నాను, కానీ మీ రిక్వైర్మెంట్ ఉంటే ఇది ఒక బాల్కనీ అండి. చూడవచ్చు ఈ బాల్కనీ కూడా కొంచెం స్పేసియస్గా బాగున్నాయి బాల్కనీస్ అయితే. ఇది ఒక బాల్కనీ మనకి. చూడండి ఈ స్లైడింగ్ గ్యాస్. ఇది ఇక్కడ కూడా మనకి ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉందో ఇది ఇక్కడ డైనింగ్ పెట్టుకోవచ్చు. అలాగే కొంచెం పార్టివేషన్ అనేది ఇంటీరియర్ కొంచెం పార్టివేషన్ చేయించుకుంటే దానికి డివైడ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది 2700 స్క్వేర్ ఫీట్, 3 bedrooms అనమాట. మీకు కనపడుతున్న 2 bedrooms, రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. రీసేల్ అన్నాక ఆల్మోస్ట్ కంపల్సరీగా వర్క్ ఉంటుంది. మీరు ఏదైతే మనం పెడుతున్నాం ప్రైజు, ఆ ప్రైజు మీకు వర్తబుల్లా కాదా ఆ సరౌండింగ్కి మీరు కంపేర్ చేసుకోండి. అదొక్కటే మీరు చేసుకోండి.
మీరు దానికి ఓకే అని అనుకుంటే విజిట్ చేసినప్పుడు మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ, ఇది డ్రెస్సింగ్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్లో, ఇది డ్రెస్సింగ్ ప్లస్ ఇది బాత్రూమ్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చెక్ చేసుకోండి. ఫ్లాట్ ఎలా ఉంది అనేది లొకేషన్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఓ ప్రాపర్టీ కొనాలంటే మేజర్గా ఏమేమి చూసుకోవాలో, మేజర్గా ప్రైజు, లొకేషను, మీరు అడుగుతున్న సైజ్ అనేది ప్రీమియంగా దొరకవు కాబట్టి, అంటే మినిమం 2500 పైన ఎబో అన్నోళ్ళు మనకు చాలామంది నెంబర్ ఆఫ్స్ వస్తున్నారు. కానీ అంటే 1-2 చూపించి ఫైనల్ చేయలేం కాబట్టి చూడండి, ఇది సెకండ్ బెడ్రూమ్. మన దగ్గరకు వస్తే ప్రాపర్టీ కొన్నదాకా మనం సర్వీస్ అనేది ప్రాపర్టీ చూపిస్తాం. ఏదో కొంతమంది వీడియోలో ప్రాపర్టీ చూసి దీని గురించే చెప్పండి సార్ అంటున్నారు. దయచేసి టైం వేస్ట్ చేసుకోమాకండి. ఇంత క్లారిటీగా టైం స్పెండ్ చేసి వీడియో తీస్తుంది, ఇంత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ఎందుకు మెయిన్ ఇస్తున్నానంటే మీకు అర్థం అవటానికి. ఏదో మ్యూజిక్ పెట్టేసి ఆ వీడియో తీసేస్తే రాదుగా, మీకు అర్థం కాదు కాబట్టి చూడవచ్చు. సెకండ్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇంత క్లియర్గా చెబుతుంది. ఎందుకంటే మీరు ఏ వీడియో చూసినా మెయిన్ ఇంపార్టెంట్ అనేది రిక్వైర్మెంట్. మీ రిక్వైర్మెంట్ తీసుకొని మనం నెంబర్ ఆప్స్ అనేది చూపిస్తాం. మీ బడ్జెట్లు ఎక్కడ ఉన్నాయో, ఎంత స్క్వేర్ ఫీటు, ఎంత బడ్జెట్, మీరు చెప్పిన దానికి మీకు మళ్ళీ క్లారిటీగా మీకు చూపించే ముందు మీరు అడిగిన దానికి మన దగ్గర ఇవి ఉన్నాయి సార్ అని చెప్పి మీకు క్లారిటీగా ముందు చెప్పినాకనే మీరు ఎస్ అన్నాకనే విజిట్ చేపిస్తాం. కొంతమంది చూడవచ్చు, ఇది 3 BHK, ఇది 3వ బెడ్రూమ్ అనమాట, థర్డ్ బెడ్రూమ్. కొంతమంది ఫోన్ చేయగలనే పలాని వీడియో చూసినాం మేము చూస్తాం అంటున్నారు. ఓకే సార్, మీ రిక్వైర్మెంట్ ఏంటి అనగానే ఉందండి రిక్వైర్మెంట్ ఆల్రెడీ పెట్టారు కదా రేటు అంటే. మళ్ళీ చెబుతున్నాను, వీడియో పెట్టింది మీరు ఏది చూసినా ఆల్రెడీ 1300 వీడియోలు పెట్టినా ఏ వీడియో చూస్తారో నాకు తెలియదు. మీరు ఏ వీడియో చూసినా కింద బడ్జెట్ అనేది ఆ ప్రైజ్ అనేది రాస్తా ప్రాపర్టీకి, కానీ మీ రిక్వైర్మెంట్ చెప్పాలి కంపల్సరీగా. ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. మీ రిక్వైర్మెంట్ చెబితే మీకే ప్లస్. మీరు చెప్పకుండా వచ్చినా మనం చూపించమనుకో, ఇన్ కేసు ఒకవేళ మీకు చూపించిన మీ టైం వేస్టేగా, మీరు ఫీల్ అవుతారని చెప్పేసి నేను చూపాను. అలా చూపించేవని కాదు. ఎందుకనంటే ముందు ఫీల్ అవుతారని చూపిస్తే మీరు విజిట్ చూపించినాక అప్పుడు ఇంకా ఫీల్ అయిపోతారు. అంటే నేను ఏం చూపిస్తున్నాను మిమ్మల్ని అడగకుండా రిక్వైర్మెంట్ తీసుకోకుండా చూపించినప్పుడు క్లారిటీ ఉండదు. మీ టైం వేస్ట్ చేసినానని చెప్పేసి మీరు అప్పుడు ఇంకా మేజర్గా ఎక్కువ ఫీల్ అవుతారు. అందువల్ల ప్లానింగ్తో చూపిస్తాం. ఇది అండి, మీ రిక్వైర్మెంట్ ఏదన్నా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి.